ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించింది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది. ఆమె ఎంట్రీతో ఏపీలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు ఆమె పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారయ్యింది. ఇటీవలే షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ తో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ సినీ ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వచ్చే నెలలో వివాహం జరగనుంది. ఈ తరుణంలో రేపు ఆమె పీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. ఈ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం కడప నుంచి విజయవాడ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. షర్మిల ఏపీ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. రేపు కడప జిల్లా ఇడుపులపాయకు వెడుతున్న క్రమంలో ఆమె భారీ ర్యాలీ నిర్వహిస్తారని, తన బలం ఏంటో చూపించే ప్రయత్నం చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో షర్మిల ఎంట్రీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆమె రాజకీయంగా ఏం మాట్లాడబోతున్నారు? జగన్ టార్గెట్ చేస్తారా? టీడీపీ, జనసేన, బీజేపీ విషయంలో ఆమె తీసుకునే స్టాండ్ ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. సామాన్య ప్రజల్లో సైతం బలమైన చర్చ నడుస్తోంది. మరి షర్మిల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.